హలో హాయ్ సార్ నమస్తే. ఒక కస్టమర్ సార్ వల్ల అయితే మనకు కాల్ చేయడం జరిగింది. గ్యాస్ కాపర్ పైప్లైన్ చేయాలన్నాడు. మేమైతే వెళ్ళి ఇట్లా ఈ విధంగా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, కిచెన్లో అయితే ఫస్ట్ అయితే హోల్స్ అన్నీ వేసేసుకున్నామండి. గ్రానైట్ కట్ చేసుకొని ఈ విధంగా హోల్స్ అన్నీ కంప్లీట్ చేసాము. బాత్రూంలో కూడా చేసామండి. అదేవిధంగా సన్ సైడ్ పైన అయితే మనం పైప్లైన్ అయితే చేయాలన్నారు. విండోస్ మనకి ఇక్కడ డోర్స్ అన్నీ వస్తాయి కాబట్టి అదేవిధంగా మన కాపర్ పైప్ అయితే ఓపెన్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకున్నామండి. పైప్ లైన్ చేయడానికి స్టూల్ కూడా తీసుకొని వచ్చేసి మనమైతే వర్క్ అయితే స్టార్ట్ చేసాము. సార్ వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఇల్లేనండి, 10 ఇయర్స్ అవుతుందంట. ఇక్కడ కిచెన్లో సిలిండర్ ఉండడం వల్ల మనకి ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే రెగ్యులేటర్స్ లీకేజెస్ అయ్యి మనకి దానికి వెంటిలేషన్ లేకపోయినట్లు ఇబ్బంది అవుతుందని చెప్పడంతో సార్ వాళ్ళు ఈ విధంగా పైప్ లైన్ అయితే చేయించుకోవడం జరిగింది. సార్ వాళ్ళు అయితే స్టెప్స్ కింద సిలిండర్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మనం అయితే బాల్వాల్ వేయడం జరుగుతుందంటే, ఎందుకంటే మనం గ్యాస్ కాపర్ పైప్ లైన్ చేసాం కదా, అందులో స్టోరేజ్ ఆల్రెడీ గ్యాస్ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులేటర్ కానీ పైప్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఆఫ్ చేసేసుకొని అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే అందులో ఉన్న గ్యాస్ మనకి రిటర్న్ రాదు. అందుకని ఇక్కడ అయితే బాల్వాల్ వేయడం జరుగుతుంది. మనం హెవీ గేజ్ ఉన్నటువంటి పైపే వాడతామండి. ISO సర్టిఫైడ్ అయిన 14 గేజ్ కాపర్ పైప్ అయితే వాడతాము. ఎందుకంటే అది ఒక్కసారి వేయించుకుంటాం కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న పైప్ అయితే వాడడం జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్కి సంబంధించిన వర్క్ కాబట్టి అదైతే మనమైతే సేఫ్ సైడ్గా ఉండాలి. ఇక్కడ కూడా మనం టీ జాయింట్ వేసేసుకొని గ్యాస్ స్టవ్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది గ్యాస్ గీజర్కి అయితే ఒక సిలిండర్ ద్వారా కనెక్షన్ అయితే చేయించుకోవడం జరిగిందండి. ఎందుకంటే మనకు సిలిండరు బాత్రూంలో ఉండడం వల్ల అక్కడ సిలిండరు పైన వాటర్ పడి రెగ్యులేటర్స్ కానీ అదేవిధంగా రస్ట్ పడుతూ ఉంటాయి. అందుకని మనం బయట పెట్టేసుకొని ఈ విధంగా గ్యాస్ కాపర్ పైప్ లైన్ ద్వారా మనం చేయించుకోవడం వల్ల అది సేఫ్టీ సైడ్గా ఉంటుంది. ఎందుకంటే వాచర్స్ అన్నీ డ్యామేజ్ ఏమైనా అవుతుంటాయి కదా, అలా సేఫ్ సైడ్గా ఉంటుంది. అదేవిధంగా అయితే మనం పైప్ లైన్ చేస్తాం కదా, అదైతే సార్ వాళ్ళకి చెక్ చేసి ఈ విధంగా స్టవ్కి వెలిగించి చూపించడం జరిగింది. ఇక్కడ లీకేజ్ అయితే ఎక్కడ లేదు. అదేవిధంగా గ్యాస్ గీజర్ అయితే చెక్ చేసి చూపించడం జరిగింది. మీరు ఈ విధంగా చేయించుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి